రెండో వైపు నుంచి చూస్తేనేమో మంత్రివర్గ విస్తరణ ఉగాదికే జరిగిపోతుంది. పూర్తిగా లోకేష్కు పగ్గాలు ఇవ్వడం జరుగుతుందని తాజా ఇది మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయి ఉగాదికి అటు ఇటుగా. ఈ క్రమంలో అంతకుముందు లోకేష్ టీం వస్తుందని ఇవ్వగలమని అప్పుడు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అకామిడేట్ చేయలేకపోయిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అకామిడేట్ చేస్తారు. ఢిల్లీ పెద్దలు కూడా బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్టుతో ఈ మంత్రివర్గం ఏర్పడితే చాలా బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకని టీం లోకేష్ విల్ టేక్ ఓవర్. జనరల్గా ఉగాది మార్పుల్లోనే జరుగుతుందా లేదా కానీ అప్పుడు ఆ ఫార్మల్ అది అవ్వకపోయినా సమయం నడక మటుకు అటువైపు ఉంటుంది అని. సో ఇప్పుడు జనసేన ఈ రద్దు లేదా జనసేనలో నుంచి వస్తున్న ఈ సంకేతాలు వీటికి దీనికి సంబంధం ఎలా ఉంటుందన్నది ఒకటి. ఈ సమయంలో నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ వాళ్ళు హడావుడి పడుతున్నారని. ఈరోజు వాళ్ళు ఒక వార్త ఇస్తున్నారు, ప్రజల చేతుల్లో ప్రభుత్వం అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. దీనికోసం పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లేరు. సో ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పథకంలో ఇద్దరు పేర్లు ఉండాలి, ఇద్దరు ఫోటోలు ఉండాలన్న పరిస్థితి నుంచి ఎందుకు పవన్ను అవమానించారు అది ఇదని వీళ్ళు హఠాత్తుగా ప్రకటనలు అనమాట. సో కానీ నిజంగా ఎందుకు జరిగింది? ఇదిగోండి, ప్రజల చేతిలో ప్రభుత్వం. అంటే మరి ఆయన శాఖ కాబట్టి చేశారా? దాదాపు ఈ బొమ్మ చూస్తే ఇప్పుడు సాగుతున్న ఊహాగానాలకు పూర్తి అనుగుణంగా ఉంది. ఇది అధికారిక కార్యక్రమం. తెలుగుదేశం కార్యక్రమం అన్న అయితే అది వేరు, ఎందుకంటే పైన ఇది కూడా ఉంది. సరే, ఈ సహజంగా ప్రత్యర్థులు ప్రధాన ప్రత్యర్థి ప్రతిపక్షం అయినా కాకపోయినా ప్రధాన ప్రత్యర్థి కదా, ప్రధాన ప్రత్యర్థి దీన్ని బాగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద మరి ఎలా చెప్తారు, ఏం జరుగుతుంది మనం చూడాల్సి ఉంటుంది.